హలో అండి. కథ పేరు అత్తగారి ముచ్చట్లు. ఈ కథని రచించిన వారు కృష్ణశ్రీ గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, అమ్మడు జాగ్రత్త, ఉదయాన్నే లేచి ఆ నైటీ తీసేసి స్నానం చేసి చక్కగా డ్రెస్ వేసుకో. మీ అత్తగారికి వంటింట్లో సాయం చేయి. వారి అలవాట్లోనూ గమనించు. ఎప్పుడు ఆ ల్యాప్టాప్ ట్యాబ్ పట్టుకొని కూర్చోక. మీ ఆయనతోనే కాక ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉండు. కొత్తగా పెళ్ళి అయిన కూతురికి అత్తగారింట్లో మెసలటం ఎలానో పదే పదే చెబుతుంది తల్లి. ఈ లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్తో కొత్తగా ఈ కష్టాలు కూడా వచ్చి పడినట్లు ఉన్నాయి. ఈ కాలం పెళ్ళి అయిన ఆడపిల్లలకు మొన్నటిదాకా 16 రోజులు పండగ పూర్తవ్వకముందే ఏ బెంగుళూరో విదేశాలకో ఎగిరిపోయేవారు లీవ్ లేదంటూ. ఇప్పుడు తప్పించుకోవడానికి లేకుండా పోయింది అత్తగారిల్లు. నవ్వుతూ అంది ఆడపడుచు వదినతో. ఏంటత్తా భయపెడతావు నువ్వు కూడా? అత్తగారి ఇల్లు అంటే అంత భయపడటం, ఇన్ని జాగ్రత్తలు ఎందుకు అన్నది కొత్తగా పెళ్ళయ్యి కాపురానికి వెడుతున్న లాస్య. జాగ్రత్త పడాల్సింది నువ్వు కాదే, మీ ఆయన. అత్తాకోడళ్ల మధ్య మధ్యల దరువు తప్పదేమో పాపం నందుకి అన్నది మేనకోడలి వంక చూసి కళ్ళెగరేస్తూ. ఏంటమ్మా, నేను అంత గయ్యాళిదాన్నా? అత్త చూడు ఎట్లా అంటుందో అంటూ మేనత్త మీద కంప్లైంట్ చేసింది లాస్య తల్లితో. నువ్వు మంచిదానివే, మీ అత్తగారు మంచిదే. నీకంటూ సొంత వ్యక్తిత్వంతో పెరిగిన నువ్వు అలవాట్లలో తేడా. ప్రతి 20 ఏళ్లకు సహజంగా ఏర్పడే జనరేషన్ గ్యాప్ వెరసి ప్రతి అత్తా కోడళ్ల మధ్య కొంత స్నేహపూరిత వాతావరణంను దెబ్బతీస్తాయి. ఇది వరకులా ఇప్పటి రోజులు లేవు. కానీ కొంచెం లౌక్యంతో ఉంటే చాలు అంది తల్లి కూతురి తల నిమురుతూ. అమ్మా, నువ్వు నానమ్మ ఎప్పుడు మాట అనుకోలేదుగా. మీరిద్దరూ చాలా సఖ్యతతో ఉండేవారు కదా. నువ్వేమీ ఇబ్బంది పడలేదా పెళ్ళైన కొత్తలో? నానమ్మతో అడిగింది లాస్య. పెళ్ళైన 25 సంవత్సరాలలో అత్తగారి మీద కంప్లైంట్స్ ఏమీ చెప్పని వదిన ఏమి చెప్పబోతుందో అని ఆడబడుచు చేస్తున్న పని ఆపి వారి వంక చూస్తుంది. అదంతా మీ నానమ్మ గొప్పతనమే, నాదేమీ లేదు అన్నది లాస్య తల్లి అక్కడే సోఫాలో కూర్చున్న తన అత్తగారి వంక చూస్తూ. ఏం నాని, మీ కోడలు పొగుడుతుందని మురిసిపోకు. ఎప్పుడు నీకు అమ్మ మీద కోపం రాలేదా? లేకపోతే మీ అత్తగారి మీద కానీ? చెప్పు చెప్పు మీ అత్తగారి గురించి. పెళ్ళైన కొత్తలో నువ్వెట్లా ఉన్నావో అంటూ నానమ్మ బొగ్గలు పట్టుకొని లాగుతూ అడిగింది లాస్య. అప్పటి కబుర్లు ఈ తరానికెందుకే, ఏనాటి ముచ్చట్లో అంది నానమ్మ. చెప్పు నానమ్మ మీ అత్తగారి గురించి, నీ పెళ్ళైన కొత్తలో నువ్వెట్లా ఉన్నావు అంటూ నానమ్మ పక్కనే కూర్చుంటూ. మీ అత్తగారితో ఫైటింగ్ చేశావా ఎప్పుడైనా అంది. ఫైటింగా? మా అత్తమ్మ నాకు అవకాశం ఇవ్వలేదే అంటూ నానమ్మ వాళ్ళ అత్త జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది. అత్తగారు ఎంత మంచి వ్యక్తి అయినా, కోడలు ఎంత ఉత్తమురాలు అయినా వారిరువురు ఆ పాత్రలోకి వెళ్ళగానే ఏవో తెలియని అడ్డుగోడలు వస్తాయి. ఇది ఎవరికైనా సహజమే. కానీ మా అత్తగారు వీటికి అతీతం అనిపిస్తుంది. అలా అని ఆవిడ ఏమీ పట్టనట్లు ఉండేవారు అనుకుంటే పొరపాటే. ఎవరు చెయ్యాల్సిన పని వారి చేత చేయించేవారు. చాలా తెలివిగా, లౌక్యంతో, ప్రేమతో ఉండేవారు. మా పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన చెబుతా.
నాకు తలుచుకుంటే నవ్వొస్తుంది. అత్తగారి తెలివికి అని చెప్పటం ప్రారంభించింది నానమ్మ. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదా, అందరం కలిసే ఉండేవారము. పిల్ల పెద్ద అందరూ కలిసి ఓ 25-30 మంది వరకు ఉండేవారు. అందరూ ఒకేసారి భోజనాలు చేసేవారు. భోజనాలు అయిన తర్వాత మిగిలిన అంట్లు సర్దివేసి తిన్న చోట శుభ్రం చేసేవారు. అన్నం తిన్న కంచాలు మాత్రం ఎవరి కుటుంబం కంచాలు వారు కడిగేవారు. అంటే ఆ ఇంటి కోడలు తను తిన్న కంచంతో పాటు భర్త కంచం, వారి పిల్లల కంచాలు కడిగేసేవారు. మా ఇంట్లో ఆ అలవాటు లేదు. అన్ని అంట్లతో పాటు తిన్న కంచాలు కూడా పని మనిషికే వేసేవారం. నాకు ఆ భోజనాలు అయిన తర్వాత అలా అందరి ఎంగిలి పళ్ళాలు ఎత్తటం, మా కంచాలతో పాటు మా మరిది ఆడపడుచు తిన్న కంచాలు కడగాల్సి రావటం అస్సలు నచ్చేది కాదు నాకు. నేను మాత్రం నా కంచం, మీ నాన్న కంచం అంటుల్లో వేసేదాన్ని. అన్నం తిన్న వెంటనే పళ్ళెం కడిగేదాన్ని కాదు. చూడు, ఆ పిల్లకి ఎంత గర్వమో, కంచం కూడా కడగనిది పని ఏం చేస్తుందని చాటుగా అనుకునేవారు మిగిలినవారు. అమ్మాయి, తిన్న పళ్ళెం వెంటనే కడగాలి, అలా పడేయకూడదు. ఎవరో నాకు చెప్పటానికి ప్రయత్నించారు. నేను పట్టించుకునేదాన్ని కాదు. మీ తాత కూడా ఏమే, అమ్మ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మనం తిన కంచాలు కడగకూడదా అనేవారు 1-2 సార్లు. నాకు అలవాటు లేదు, నాకు ఇష్టం లేదు. అదే నా సమాధానము. మీ అత్తగారు ఏమీ అనలేదా నిన్ను? లాస్య అడిగింది ఆసక్తిగా. ఏమీ అనలేదు. చెప్పని పూర్తిగా అంటూ మళ్ళీ గతంలోకి వెళ్ళింది లాస్య నానమ్మ. ఆషాఢమాసం పుట్టింటికి వెళ్ళాను. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజ చేయించి కొత్త కోడలికి ఏ నగో గొలుసు పెట్టడం ఆనవాయితీ. మా అత్తగారు నాకు వెండి కంచాలు శ్రావణ పట్టీ కింద ఇచ్చారు. ఏ జిగిని గొలుసో పెడతారనుకున్న నాకు నిరాశ కలిగింది. ఆ తర్వాత అత్తగారింట్లో భోజనాల తర్వాత ఆ వెండి కంచాలు అంటుల్లో వెయ్యాలి అంటే మనసు ఒప్పుకోలేదు. ఒకవేళ వేస్తే ఏ పని మనిషిని నమ్మటం ఎలా? తిన్న వెంటనే పళ్ళాలు కడిగి లోపల పెట్టేదాన్ని. అత్తగారు గుంబనంగా నవ్వుకుంటే కోపం వచ్చేది. మీ తాతేమో ముందే పళ్ళాలు కడిగితే నువ్వు కోరుకున్న జిగిని గొలుసు పెట్టేదిగా అమ్మ అని ఏడిపించేవారు. నీ చేత తిన్న పళ్ళాలు కడిగించటానికి ఆవిడ వెండి కంచాలు కొన్నారా? ఆశ్చర్యంగా అడిగింది లాస్య. కాదు, వెండి కంచాలలో భోజనం చేసే ధాతు పుష్టిగల పిల్లలు పుడతారట, ఆరోగ్యానికి మంచిదట. కోడలు నీళ్లు పోసుకున్నప్పుడు బహుమతిగా వెండి కంచాలు ఇవ్వటం ఆచారమట. కానీ నాకు ముందే ఇచ్చింది. అది కాదు అసలు విషయం. ఓ రోజు మధ్యాహ్నం నన్ను పిలిచి, శారదా, వెండి కంచాలు లోపల పెట్టావా? జాగ్రత్తగా కడిగి అని అడిగారు. పెట్టాను అత్తయ్య అని బదులిచ్చాను నేను. వెండికి, స్టీలుకి, లోహాలకు కాదమ్మా మనం విలువ ఇవ్వవలసింది. మనం తినే కంచం మనం శుభ్రంగా శ్రద్ధగా కడుక్కోవాలి. మన ఎంగిలి ఇంకొకరి చేత కడిగించటం. ఎంత పని మనిషి అయినా తనను మనం కొంచెం మనిషిగా చూడాలి. మనలో మనకే చిరాకైతే వేరే వ్యక్తితో మన ఎంగిలి కడిగించటం సబబు కాదు కదా అన్నారు. మనం తినే భోజనం కాదు, తినే పళ్ళెం పట్ల కూడా అది మన శ్రద్ధ. నీ ప్రతి వస్తువుని నువ్వు శ్రద్ధగా చూసుకో.
అది బంగారమా వెండా అని కాదు. ఖరీదుతో సంబంధం లేకుండా ప్రతిదీ విలువగా చూడు. అప్పుడు ప్రతిదీ విలువగా అనిపిస్తుంది అని చెప్పారు. నాకెందుకో ఆ మాటలు బలంగా నాటుకుపోయాయి మనసులో. ప్రతి వస్తువుని దాని ఖరీదు ఆధారంగా కాక విలువగా చూడటంలో ఉన్న ఉన్నతత్వం అర్థమైనది అంటూ శారదమ్మ గారు తన అత్తగారిని తలుచుకున్నారు. ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నేను ఎప్పుడైనా చిరాకు కోపం ప్రదర్శించబోయినా అరుగు మీద కూర్చుని వీధిలో వారితో నా కోడలు బంగారం, మెట్రిక్ దాకా చదువుకున్న గర్వం లేదు అని ఇరుగు పొరుగు వారితో చెప్పే మాటలు గుర్తొచ్చి ఆగిపోయేదాన్ని. ఎంత ప్రేమలు ఉండేవో ఆ రోజుల్లో అంటున్న శారదమ్మ గారిని చూసి మనవరాలు రాస్య, అది ప్రేమ కాదే నానమ్మ, నీ చేత పని చేయించడానికి మీ అత్తగారి టెక్నిక్ అవి అన్నది లాస్య. ఏ మీ కంపెనీలో మీ టీం లీడర్ మిమ్మల్ని మెచ్చుకొని మీ చేత అతనికి కావలసిన ప్రాజెక్టులు పూర్తి చేయిస్తే పొంగిపోవట్లా? మా బాస్ ఎంత మంచివాడో అని. ఇది అంతే అంటున్న నానమ్మ వంక అలానే చూస్తుంది మనవరాలు. అయినా నానమ్మని మాటల్లో ఓడించాలని మా బాస్కు మా మీద ఏమీ ప్రేమ ఉండదు. పని చేయడం కోసం అది కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే. ఆ సంగతి మాకు తెలుసు. అయితే మీ అత్తగారికి కూడా మీ మీద ప్రేమ లేదు. ఆవిడది మాటల మాయ అని ఒప్పుకుంటావా అంటూ రెట్టించింది. మీ బాసుకి మీ మీద ప్రేమ ఉండకపోవచ్చు. అయినా అతని కంపెనీ అంటే అతనికి ప్రేమ ఉంటుంది. అలానే అత్తగారికి కోడలి మీద, కోడలకు అత్తగారి మీద ప్రేమ ఉన్నా లేకున్నా ఇద్దరికీ కుటుంబం అంటే ప్రేమ ఉంటుంది. ఆ కుటుంబం మీద ప్రేమే అందరినీ పట్టి ఉంచేది. మీ బాసుకి తన కంపెనీ అంటే ఉన్న ఇష్టం వలన ఉద్యోగుల పట్ల కూడా ఇష్టంతో ఉంటాడు. ఇక్కడ వ్యక్తిగత ఇష్టాలు కంటే కుటుంబం అనే భావన ముఖ్యమైనది అని చెబుతున్న నానమ్మ వంక చూసి నానమ్మని గట్టిగా కౌగిలించుకుంది లాస్య. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.